భారత యువ బ్యాటర్ ధ్రువ్ జురెల్ శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో తన అద్భుతమైన బ్యాటింగ్తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. ముఖ్యంగా సెంచరీ సాధించే క్రమంలో అతను ప్రదర్శించిన సంయమనం, పట్టుదల క్రికెట్ వర్గాల్లో విశేషంగా చర్చనీయాంశమయ్యాయి. ఇన్నింగ్స్ ఆరంభంలో నరకయాతన పెట్టిన 99 పరుగుల వద్ద సుదీర్ఘంగా 22 బంతులను ఎదుర్కొని ఎట్టకేలకు 3 అంకెల పరుగుల మైలురాయిని చేరుకోవడం మరపురాని అనుభూతిగా మిగిలింది. ఆపై సెంచరీ పూర్తి కాగానే తనదైన శైలిలో కండల ప్రదర్శన చేస్తూ చేసిన సెలబ్రేషన్ మైదానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జురెల్ తన చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఇంకా సెంచరీ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా తనను మైదానంలో మానసికంగా ఎలా రెచ్చగొట్టింది జురెల్ వెల్లడించాడు. తాను క్రీజులోకి వచ్చిన వెంటనే డిక్వెల్లా కావాలనే స్లెడ్జింగ్ చేస్తూ చేతనైతే ఇక్కడ సెంచరీ చేసి చూపించాలని, కానీ అది నీ వల్ల కాదని సవాలు విసిరాడని తెలిపాడు. ఆ సమయంలో తాను ఎలాంటి మాటలతోనూ స్పందించకుండా కేవలం తన బ్యాట్తోనే ప్రత్యర్థికి తగిన సమాధానం ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అనుకున్నట్లుగానే అత్యంత ప్రశాంతంగా, అసాధారణ ఓపికతో ఆడి అజేయ శతకాన్ని సాధించానని వివరించాడు. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాతి క్షణంలో డిక్వెల్లా దగ్గరకు వెళ్లి మరీ నువ్వు అడిగిన సవాల్ను నెరవేర్చానని, ఇప్పుడు నువ్వేం చెబుతావంటూ గట్టిగా బదులిచ్చినట్లు తెలిపాడు. అయితే తన ప్రశ్నకు డిక్వెల్లా నుంచి ఎలాంటి స్పందన రాలేదని, ఆ క్షణం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని జురెల్ సంతోషంగా గుర్తు చేసుకున్నాడు.